హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ థర్డ్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. సో యాజ్ యూజువల్గా నాకు సార్ అయితే వచ్చేసారు. అక్కడికి ఓమాదిత్య గారిని అయితే పిలిచారు. ఏదైతే ఎవిక్షన్ అన్న దానిలో ఓమాదిత్య గారు అయితే హౌస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారో, సో ఓమాదిత్య గారు అయితే వచ్చారనమాట స్టేజ్ మీదకి. అండ్ సో అందరూ వచ్చేసి అక్కడ కూర్చుని ఓమాదిత్య గారిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టీవీలో చాలా బాగున్నారన్న అని సీత అయితే అనింది ఓమాదిత్య గారితో. అంటే బయట బాలేనా అని చెప్పేసి ఓమాదిత్య గారు అయితే అన్నారు. అక్కడ ఒక యాక్టివిటీ అనేది ప్లేస్ చేసి ఉందన్నమాట, హగ్ అండ్ పంచ్ అనే యాక్టివిటీ. సో ఎవరికి హగ్ ఇస్తావు, ఎవరికి పంచ్ ఇస్తావు అనేసి నాకు సార్ అయితే అడిగారు. దానికి ఓమాదిత్య గారు అయితే ఫస్ట్ పిక్ చేసుకుంది నబీల్ పిక్ అనమాట. అదైతే హగ్లో పెట్టేసి, నబీల్ మీరు బిగ్ బాస్ హౌస్ గెలిస్తే ఆదిత్య ఓం గెలిచినట్టే అని చెప్పేసి నబీల్కి అయితే ఒక హగ్ అనేది ఇచ్చేసారనమాట స్టేజ్ మీద నుంచే. అండ్ నెక్స్ట్ పృథ్వీ పిక్ తీసుకొని హగ్లో పెట్టారు. వారియర్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి చెప్పారనమాట. వారియర్ ఎట్ హార్ట్ కూడా అని చెప్పేసి అన్నారు. తనకు కూడా ఒక హగ్ అయితే ఇచ్చేసారు స్టేజ్ మీద నుంచే. అండ్ 20 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో ఇప్పుడు మీరు అలా ఉన్నారు. నామినేషన్స్ టైంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, వర్డ్స్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి అని చెప్పేసి యష్మికి అయితే అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ సీతాని నేను మిస్ అయ్యాను, సో నేను మళ్ళీ రియల్ సీతాని అయితే చూడాలని అనుకుంటున్నాను అని సీతతో అయితే అన్నారు. అందరికీ ఒక సీక్రెట్ రివీల్ చేయాలి అని నాగ్ సార్ అయితే అన్నారు. స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోబోతున్న ఆదిత్య అని ప్రోమోనైతే ఎండ్ చేసేసారనమాట. మరి ఆదిత్య గారు హౌస్లోకి వెళ్తారా లేదంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారా? ఆల్రెడీ బయటకు అయితే వచ్చేసారు. సో మరి ఇందులో ట్విస్ట్ ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.